సింధూర విషయంలో చంచలమ్మకి స్వామీజీ ఏమైతే చెప్పాడో పెళ్లి గడియలు త్వరలోనే ఉన్నాయి, నువ్వు ఆపాలనుకున్నా కూడా ఆపలేవు అనైతే చెప్పుంటాడు. అదేవిధంగా సింధూర చంటిల పెళ్ళి జరిగిపోయింది. దానికి కారణం కూడా చంచలమ్మే అయ్యింది. ఒక రకంగా చంచలమ్మను బ్రతికించుకోవడం కోసం సింధూర నాగసాధు దగ్గరికి వెళ్తుంది. శివయ్యని నీ పూజతో మెప్పించగలిగితే మీ అత్తమ్మ ప్రాణాలు తిరిగి వస్తాయి అన్నట్టు చెప్తాడు. నీ పూజలో ఏ మాత్రం లోపం జరిగినా శ్వేతనాగు చేతిలో నువ్వు బలైపోవాల్సిందే అని అయితే చెప్పడంతో ఇక సింధూర అనుకోకుండా కళ్ళు తిరిగిపోవడము, పూజ అంతా సర్వనాశనం అయిపోవడం, శ్వేతనాగు వచ్చి కాటు వేయడం. ఇక సింధూర ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పడంతో ఇక చంటి బలవంతంగా సింధూర మెడలో తాళి కట్టేస్తాడు. సింధూర వద్దు వద్దు నరుస్తున్నా కూడా వినిపించుకోకుండా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అలా చేస్తాడు చంటి. ఒక రకంగా చెప్పాలి అంటే చంటి తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పాలి. ఆ విషయం సింధూరకు కూడా తెలుసు, తను ప్రేమిస్తున్నది సింధూరాని. ఈ విధంగా ఊహించిన ట్విస్ట్ అయితే కథలో ఎంటర్ అయింది. ఇక నుంచి కథ వేరే లెవెల్లో ఉండబోతోంది.